అనగనగా ఒక నగరం ఉన్నదట. నగరానికి రాజుగారు ఉన్నారు. ఆయనకు భార్య రాణిగారు. వాళ్ళు మంచిగా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు. కొంతకాలానికి ఆమె కడుపుతోటి ఉన్నది. ఆమె నీళ్లు పోసుకున్నది. రాణిగారు నీళ్లు పోసుకున్నది. ఇక రాజుగారి అపురూపము చెప్పతరం కాదు. ఆమె కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో, కడుపులున్న పాపకో బాబుకో ఏమవుతుందో అన్న భయంతో, ఆమె మీద ప్రేమతోటి ఆమెను విపరీతమైన గార్వం చేసుకుంటూ అపురూపంగా చూసుకుంటున్నాడు. అడుగు తీస్తే చిలకత్తెలు పక్కకు ఉండవలసిందే. ఎట్లయినా రాణిగారికి చిలకత్తెలు ఉంటారు అడుగడుగున. ఇంకా రాజుగారు ప్రేమతోటి ఆమె దగ్గరనే ఎంతోమంది చిలకత్తెలను ఆమె ఇట్లా చేయి తీసినా ఇట్లా వాళ్ళు చూసుకుంటట్టు, కాలు జరిపినా చూసుకుంటట్టు, ఆమెకు పానీయాలు, ఆమెకు వేళ ప్రకారం ఔషధాలు, ఇవన్నీ ఎన్నో సమకూరుస్తున్నట్టు ఆమెకు. ఆయన కూడా పరిపాలన మీద దృష్టి కూడా సారించలేకపోతున్నాడట. భార్య మీద అంత ప్రేమ అన్నట్టు ఆయనకు. ఇంకా ఆమె నీళ్ళు పోసుకొని కొడుకో బిడ్డను పుడతారు కాబట్టి ఇంకా అపురూపంగా చూసుకుంటుండట. ఆమె దగ్గరనే ఉంటున్నాడు, ఎక్కడికి పోతలేడు. కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఆయన వేటకు బయటకు వెళ్ళవలసి వచ్చింది. వేటకు ఎందుకు పోతారు రాజులంటే, కొన్ని ఊర్ల మీద కొన్ని జంతువులు, క్రూర మృగాలు దాడి చేస్తుంటాయి జనాల మీద, ప్రజల మీద. అప్పుడు ఇది లేక వీళ్ళు వేటకు పోవలసి వస్తుంది రాజువాళ్ళు. అయితే ఆయన సైన్యాన్ని తీసుకొని రాజుగారు వేటకు బయలుదేరిండు. వేటకు పోయిండు కొద్ది రోజులు. ఆయనకి ఇష్టం లేదు పాపం, భార్యను వదిలిపెట్టి, రాణిగారిని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ తప్పదు, ప్రజల కోసము రాజుగారు వెళ్ళాల్సిందే. అట్లా బయలుదేరిండు. సైన్యాన్ని తీసుకొని, కొంత సైన్యాన్ని తీసుకొని బయలుదేరిండు. కొద్ది రోజులు అక్కడ వేటాడిండు. మళ్ళా తిరిగి వచ్చిండు. భార్య దగ్గరికి వచ్చిండు. ఒకసారి ఆమెను చూసిండు. మళ్ళీ తను ఉంటున్న భార్యకు అంతఃపురం ఉంటుంది, రాజుగారికి కూడా ఒక పెద్ద హాల్ ఉంటుంది కదా, తన రూము తనకు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయిండు. ఆమె యోగక్షేమాలు ఏమీ అడగలేదు రాజుగారు భార్యను. వేటకు వెళ్లే ముందేమో ఆమె ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. కానీ వేట నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను కనీసం బాగున్నవా అని కూడా అడగలే. అక్కడ పరిసరాలు చూసిండు. ఆమెను ఒకసారి ఏదో చిన్నగా బాగున్నావని అడిగిండు. తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఈమెకు బాధేసింది రాణిగారికి. ఏంది ఇట్లా, ఎంతో ప్రేమగా నన్ను అపురూపంగా చూసుకుంటాడు, ఇట్లా ఇవాళ ఏదో చిన్నగా వలకరించి వెళ్ళిపోయిండు. ఆమె ఎంతో చూస్తుంది, ఆయన కోసం వస్తాడు కదా అని చూస్తుంది ఆమె. వస్తాడు ఇక మళ్ళీ అంటే చిలకత్తెలు ఆయన ఎప్పుడు రాజుగారు ఉన్నా లేకున్నా చిలకత్తెలు దేశ పని చేస్తున్నారు, ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. కానీ భర్త అనేది ఇది ఉంటుంది కదా. ఈమె అట్లా ఎదురు చూసినందుకు ఆయన వచ్చిన ప్రవర్తన చూసి ఆమె నిరాశ చెందింది, బాధపడుతుంది. ఆయన తెల్లవారు మంత్రి గారు అంతఃపురానికి వచ్చాడు. ఏదో పని మీద అంతఃపురానికి వచ్చాడు. రాగానే ఈమె కొంచెం బాధగానే కూర్చున్నది. అమ్మ రాణిగారు, ఎందుకు మీరు ఇట్లా దిగాలుగా ఉన్నారో అని మంత్రి గారు అడిగిండాడు. అంటే వివరించింది. వేటకు ముందున్న రాజుగారి ప్రవర్తన, వేట తర్వాత ప్రవర్తన మంత్రి గారికి చెప్పింది. చెప్పంగానే సరే అమ్మ నేను తెలుసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి ఆయన రాజుగారి దగ్గరికి పోయిండట. రాజుగారి దగ్గరికి పోయి రాజుగారిని కూడా అడిగిండట. రాజా, మీరు అంతకుముందు అట్లా ఉన్నారు, ఇప్పుడు ఇట్లున్నారు, ఏంటిది మీ మనసులో ఏమున్నది, మీరు ఏదో కొంచెం అంతకుముందు ఉన్న హుషారు అనిపిస్తలేదు అనగానే రాజుగారు చెప్పిండట. మంత్రి గారు, నేను వేటకు పోయినా, అక్కడ కొంత జనాన్ని చూసిన. చాలామంది నీళ్లు పోసుకున్న వాళ్ళు, కడుపుతో ఉన్నవాళ్ళు, అదే నీళ్ళు పోసుకున్న వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని నెత్తిల కట్టెల మోపెత్తుకొని హాయిగా తిరుగుతున్నారు. వాళ్ళు ఏ గారాభం లేదు, వాళ్ళకు ఏ గర్వము లేదు. కొందరు నీళ్ల బిందె ఎత్తుకొని, చంకల పిల్లని ఎత్తుకొని, పొట్ట వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఇక్కడ నేను రాణిగారికి ఎన్నో అపురూపాలు చేస్తున్నా భయంగా. అక్కడ చూసి ఇక్కడ చూసి నాకు ఎందుకో నాకు మనసు కొంచెం చెలించిపోయింది,
అంత అపురూపం చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది అని రాజుగారు మంత్రి గారితో చెప్పినాడు. చెప్పంగానే సరే రాజా అన్నాడు, నమస్కారం చేసిండు, బయటకు వచ్చాడు. మళ్ళీ అంతఃపురం దగ్గరికి వచ్చాడు, కొంచెం ఆ చుట్టుపక్కల ప్రాంతంకి వచ్చాడు. వచ్చి అక్కడ తొట్లల్లో చెట్లుంటాయి, భూమిలో కాకుండా తొట్లల్లో చెట్లుంటాయి. అక్కడ వాళ్ళకు పని వాళ్ళకు చెప్పిండట, ఈ తొట్లల్లో ఉన్న చెట్లకు నీళ్లు పట్టకండి, ఇక్కడి చెట్లకు ఒక 2 రోజులు నీళ్లు పట్టకండి అని చెప్పిండట. సరే, మంత్రి గారు మాట నాయ, రాజుగారు తర్వాత రాజుగారు అంతటోడు మంత్రి, వినవలసిందే కదా. సరే, వాళ్ళు 2 రోజులు నీళ్లు పట్టలే చెట్లకు. రాజుగారికి ఏదో ఇక భార్యను ఒకసారి చూసిపోదామని చెప్పేసి బయలుదేరాడు. అపరూపం లేదు, ఏం లేదు, ఏం చేయాలని ఆయనకు లేదు మనసులో. భార్యకు చూసిపోదామని చెప్పేసి వస్తున్నాడు. వస్తుంటే చెట్లు మొత్తం వాడిపోయినాయట, ఎండిపోలే, వాడిపోయినాయి, వంగిపోయినాయి అన్నట్టు, నీళ్లు లేక వంగిపోయినాయి. చూసుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ భటులను వాళ్ళను వీళ్ళని బాగా గొప్పడ్డాడు. నీళ్లు పట్టలేదు, ఎందుకు చెట్లకు ఎందుకు నీళ్లు పట్టలేదు, అవి ఎంత వడలిపోయినాయి చూడండి, నీళ్లు పట్టకుండా మీరు ఏం చేస్తున్నారు, మీ ఉద్యోగాలను తీసేస్తా, మంత్రి గారిని పిలవండి, ఆయన చూసుకోవాలి కదా అని కోపానికి వచ్చింది. రాగానే అక్కడ ఉన్న భటుడు పోయి మంత్రి గారికి వర్తమానం చెప్పిండాడు, ఇట్లా రాజుగారు రమ్మంటున్నాడు. వచ్చిండు. వాళ్ళకు అక్కడ చిన్నగా వాళ్ళు కూర్చునే మంటపం ఉన్నది, ఆ తోటల్ని అక్కడ కూర్చున్నారు రాజుగారు మంత్రి గారు. మంత్రి గారిని రాజుగారు గొప్పడుతున్నాడు, నీళ్ళు ఎందుకు పట్టొద్దన్నవయ్యా, చెట్లు చూడు ఎట్లా వడలిపోయినాయి అన్నాడు. రాజా, 2 రోజులు నీళ్లు పట్టకుంటేనే చెట్లు వడలిపోయినాయి, మీరు అడవికి వెళ్ళిండ్రు, అడవిలో చెట్లకు నీళ్ళు ఎవరు పడుతున్నారు, అడవిలా చెట్లకు నీళ్ళు ఎవరం పడతాం, భూమి మీద ఉన్న చెట్ల పరిస్థితి వేరు, తొట్లల్లో ఉన్న పరిస్థితి వేరు, మన ప్రాంతంలో పెరుగుతున్న చెట్ల పరిస్థితి వేరు, అడవిలో ఉన్న చెట్లు వేరు. అడవిలా సంవత్సరానికి ఒకసారి వర్షం పడ్డా ఆ చెట్లు బాగానే ఉంటాయి, అవునా కాదు, మీరు చూసిండ్రు కదా, మీరు అంతా తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళే కదా మీరు. అనగానే అవును నిజమే, అడవిలో చెట్లకు నీళ్ళు ఎవరు పడతారు, వర్షం పడ్డప్పుడే అంతే అని రాజుగారు కూడా అనుకున్నాడు మనసులో. అదే రాజా, అడవిలున్న ప్రజల జీవన విధానం వేరు, ఊర్లో ఉన్న మనుషుల జీవన విధానం వేరు, మన అంతఃపురంలో ఉన్న ఆడవాళ్ళ జీవన విధానం వేరు. అక్కడున్న వాళ్ళు నీళ్లు పోసుకొని పొట్టతోటుండి పాపనెత్తుకొని నెత్తి మీద బిందె పెట్టుకొని కట్టెల మోపు పట్టుకొని హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యంగా తిరుగుతున్నారని మీరు అన్నారు. ఇక్కడ రాణిగారు ఇట్లా ఇన్ని చేస్తున్నా కూడా మనం ఇంత అపురూపంగా చూస్తున్నాము, ఈమెను అవసరమా అని అనుకున్నారు. అక్కడ జీవన విధానం వేరు వాళ్ళది, మన జీవన విధానం వేరు. రాజుగారు భార్యది రాణిగారిది వేరు, నా భార్యది వేరుంటుంది. ఎవ్వరి సౌకర్యాలను బట్టి వాళ్ళ జీవన విధానము వేరుగా ఉంటుంది. అడవిలో ఉన్న చెట్లకు సంవత్సరానికి ఒకసారి వర్షం పడ్డా అవి బాగానే ఉంటాయి, కానీ మన దగ్గర ఉన్న చెట్లకు రోజు నీళ్లు పడితేనే అవి బాగుంటాయి అని మంత్రి గారు రాజుగారికి వివరంగా చెప్పిండట. వాళ్ళ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు, అందుకని చెప్పి మీరు రాణిగారిని తక్కువ చూడకండి, మనది మనకే, వాళ్ళది వాళ్ళకే అనగానే రాజుగారు అప్పుడు అనిపించిందట, అవును నిజమే కదా, ఎవరి శరీర తత్వాలు వాళ్ళే ఉంటాయి, ఇక్కడ మన ప్రాంతాన్ని బట్టి మన శరీరం ఉంటుంది అని చెప్పి వెంటనే రాణిగారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఎప్పట్లాగానే ఆమెకు అన్ని సపర్యలు చేపించిండట. కథ కంచికి మనం ఇంటికి, రాణిగారు కూడా బాగున్నారట.